ఉన్నాయి, కులము, మతము, డబ్బులు, మద్యము, దీన్ని లేకోకుండా ఏమన్నా రాజకీయాలు చేయొచ్చునా అని ఆలోచించిన. నాకు టికెట్ ఇవ్వాలి, ఎందుకంటే ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే దానికి సొల్యూషన్ ఉంటుంది. కానీ మనం ఆలోచిస్తే సొల్యూషన్ ఉంటుంది. సైబర్ నేరాలు ఉన్నాయి, ప్రాబ్లం. సొల్యూషన్ ఏంటి? అవగాహన. ఇంకొక సొల్యూషన్ ఏంటి? వాడిని అరెస్ట్ చేయడం. వాడిని అరెస్ట్ దొరకడు, ఎందుకంటే వాడు కంబోడియాలో ఉంటాడు. నిన్న లేక మొన్న నువ్వు రాజస్థాన్లో మేఘాలయ పోలీసులు ఎత్తుకొని పోతే వాడిని కాల్పులు జరిపినారు. అంటే అంత దారుణం ఉంది. ఎనియో నాకు అప్పుడు అనిపించింది సమ్వేర్ మనం, నాకు కొద్దిగా ఎమోషనల్ కూడా కనెక్ట్ అవుతాను. ముఖ్యంగా గాంధీ ఒక మనిషి కాదు, ఒక ఐడియా అనేది నేను ఫీల్ అవుతాను. గాంధీ ఈజ్ ఐడియా, నాట్ ఏ హ్యూమన్. సో గాంధీ గురించి, గౌతమ్ బుద్ధుని గురించి చాలా వీడియోలు చూసినాను అన్నట్టు. నాకు అనిపించింది సమ్వేర్ మనం ఇది ఇప్పుడు నేను వేసేది ఇప్పుడు ఇతరమే నాకు తెలుసు, భవిష్యత్తులో అది వృక్షం కావచ్చు, లేకపోతే విత్తనం అంటేనే మిగిలిపోవచ్చు. మీకు అంటే ఒక 2016 జూలై 31 మీకు రాజకీయాల్లో ఆసక్తి ఉంది, ఏ శక్తి ఆపుతుంది, ధనబలము మతబలం అయితే మేము ఉండాలని చెప్పి స్టార్ట్ చేసినాము. ఏది జీరో బడ్జెట్ పాలిటిక్స్, దాని పేరు జీరో బడ్జెట్ పాలిటిక్స్. ఎన్నికల్లో డబ్బు మద్యం పంచకుండా ఎలా గెలవాలి. సో దాని మీద నేను ఐఐటి ముంబైలో 2 సార్లు మాట్లాడినా, బిట్స్ పిల్లల్లో మాట్లాడినా, యూకే పార్లమెంట్లో ఒక ఇన్ఫార్మల్ మీటింగ్లో మాట్లాడినా. మొట్టమొదటిసారి వేరే దేశానికి వెళ్ళి వేరే దేశంలో మాట్లాడే సత్తా ఇచ్చింది. ఇదంతా